వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన డైలీ టెస్ట్ 18కి సంబంధించిన సొల్యూషన్స్ మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. రైట్? ఓకే, లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వెరీ ట్రికీ క్వశ్చన్. చూసిన వెంటనే ఆన్సర్ చెప్పచ్చు. log tan 1 degree, log tan 2 degree, log tan 3 degree and so on, log tan 45 degrees ఉంది. ఇది మొత్తం ఎలా సాల్వ్ చేయాలంటే ప్రతిదానికి మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కదా. సో tan 45 is nothing but 1, log 1 is nothing but 0, 0 into anything is 0 only, right? Option A. That's all. That is the first question. That is 28th question. Okay, now option A is the answer. Next one. Okay, look at the question number 29. If sin of alpha plus beta equals to 1, sin of alpha minus beta is 1 by 2, then he's asking this particular value. First of all, we need to find what alpha and beta is. So sin of alpha plus beta 1 అంటే sin ఎప్పుడు 1 అవుతుంది? 90 degrees దగ్గర 1 అవుతుంది. సో alpha plus beta equals to 90 degrees. Yes or no? తర్వాత sin ఎప్పుడు 1 by 2 అవుతుంది? 30 degrees దగ్గర. కాబట్టి alpha minus beta equals to 30 degrees. రైట్? సాల్వ్ చేస్తే బీటా క్యాన్సిల్ అవుతుంది. 2 ఆల్ఫా ఈక్వల్స్ టు 120 degrees, ఆల్ఫా ఈక్వల్ టు 60 degrees. ఆల్ఫా 60 degrees అయితే ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చే 60 మైనస్ సంథింగ్ ఎంత తీసేస్తే 30 వస్తుంది. కాబట్టి బీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఎస్ఓను? కాబట్టి ఆల్ఫా బీటా వాల్యూస్ తెలిసిపోయి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సో టాన్ ఆఫ్ ఆల్ఫా ఎంత? ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ 60 ప్లస్ 2 బీటా 230 is 60 ఇంటూ టాన్ ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ బీటా 2 into 60, that is nothing but 120 plus beta అంటే మళ్ళీ 30 వచ్చింది. సో tan 120 into tan 150. ఎస్ ఓ నో? ఎంత వస్తుంది? tan 120 అంటే tan ఆఫ్ 90 plus 30, రైట్, ఇంటూ tan ఆఫ్ 90 plus 60, రైట్. సో 90 plus theta is which quadrant? 90 plus theta is second quadrant. Second quadrant tan is negative. సో మైనస్ tan కాస్త cot అవుతుంది 90 ఉన్నప్పుడు. ఇంటూ మైనస్ cot 60. అంతేనా? మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్. cot 30 ఎంత? cot 30 is nothing but √3 and cot 60 ఎంత? 1 by √3. Cancel. 1 is the answer. Which option? Option A. Right? Very, very logical question. Very simple question as well. Please note this next one. Look at the next question. If x equals to r cos alpha cos beta cos gamma, y equal to r cos alpha cos beta sin gamma, z equals to r sin alpha cos beta, mu equals to r sin beta, then x square plus y square plus z square plus mu square అంటున్నాడు. See, చాలా మంది ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారంటే ఎక్స్ స్క్వేర్ కనిపిస్తుంది కాబట్టి దీన్ని స్క్వేర్ చేసేస్తారు, వై స్క్వేర్ చేసి ఇక్కడ పెడతారు, నెక్స్ట్ జెడ్ స్క్వేర్ చేస్తారు, యూ స్క్వేర్ చేసి వాల్యూస్ వేసి మళ్ళీ వాటిలో ఉన్న కామన్ వాల్యూలు తీసి సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు. దిస్ ఇస్ ఎ బిగ్ ప్రొసీజర్. షార్ట్ కట్ ఏంటంటే ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆల్ఫా ఈక్వల్ టు 30 degrees అని అజ్యూమ్ చేసుకోండి అండ్ బీటా ఈక్వల్స్ టు 45 degrees అనుకోండి. 3 యాంగిల్స్ అన్నాడు కాబట్టి బికాస్ వీ నో దిస్ పర్టికులర్ వాల్యూస్ అండ్ గామా ఈక్వల్ టు 60 degrees అనుకుని అప్పుడు సాల్వ్ చేయండి. రైట్? అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? ఎక్స్ వాల్యూ బికమ్స్ ఆర్ ఇంటూ cos 30. cos 30 is nothing but √3 by 2. Yes or no? తర్వాత cos 45 is nothing but 1 by √2 and cos 60 is nothing but 1 by 2. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? r √3 డివైడెడ్ బై 2 2s are 4 √2. అంతేనా? ఎస్ ఓ నో? ఆర్ వాల్యూ వచ్చేసి ఇదనమాట. నెక్స్ట్ వై ఎంత? ఆర్ ఇంటూ వై ఈజ్ నథింగ్ బట్ ఆర్ కాస్ ఆల్ఫా ఎంత? cos 30 is nothing but √3 by 2 again. And cos beta, cos 45 is nothing but 1 by √2. తర్వాత sin gamma, sin 60 is nothing but √3 by 2. సో ఎంత వస్తుంది? r ఇంటూ √3 into √3 is 3 డివైడెడ్ బై 4 √2. అంతేనా? తర్వాత z ఈజ్ ఈక్వల్స్ టు r sin alpha cos beta అంటున్నాడు. sin 30 is nothing but r ఇంటూ sin 30 is nothing but 1 by 2 and cos beta cos 45 ఎంత? cos 45 is nothing but 1 by √2. సో ఏమొస్తుంది? r డివైడెడ్ బై 2 √2 వస్తుంది. అంతేనా? తర్వాత ఇట్ ఈస్ మ్యూ. వాట్ ఈస్ ఆస్కింగ్ ఈజ్ మ్యూ. మ్యూ ఎంత వస్తుంది? మ్యూ ఈజ్ నథింగ్ బట్ వాడు r sin బీటా అన్నాడు కాబట్టి ఇది ఎంత చేస్తే వస్తుంది అంటే లిజన్ కేర్ఫుల్లీ. sin బీటా అన్నాడు కాబట్టి బీటా అంటే 45 కాబట్టి 1 by √2 కాబట్టి r డివైడెడ్ బై అంటే r by √2. దట్స్ ఆల్. రైట్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీటికి స్క్వేర్స్ కట్టుకోవాలి. సో ఎక్స్ స్క్వేర్ ఎంత? ఎక్స్ స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ కట్టినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ రూట్ పోతుంది. 4 స్క్వేర్ అంటే 16 2 32 అంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత? ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఎంత వస్తుంది?
3r divided by 16 2s are 32. Yes or no? Y square అంటే ఎంత? Y square is nothing but r3 by 4 root 2 ఉంది కాబట్టి దిస్ ఇస్ స్క్వేర్ అడిగాడు కాబట్టి ఇక్కడ r స్క్వేర్ వస్తుంది 3r స్క్వేర్ రైట్. ఎస్. తర్వాత ఇది కూడా ఇది 9r స్క్వేర్ ఓకే డివైడ్ బై 16 2s 32 ఇది కూడా z స్క్వేర్ ఎంత అవుతుంది? దిస్ ఈస్ r స్క్వేర్ డివైడెడ్ బై 4 2s 8 అండ్ మ్యూ స్క్వేర్ ఎంత అవుతుంది? r బై రూట్ 2 కాబట్టి r స్క్వేర్ బై 2. ఎస్ అవును. ఇప్పుడు ఈ నాలుగిటిని యాడ్ చేయాలి. సరే బాగానే ఉంది. ఇది 32 ఉంది, ఇది 32 ఉంది, ఇది కూడా 32 చేసేయండి. 8 4s 32 కదా కాబట్టి 4r స్క్వేర్ డివైడెడ్ బై 32. 2 16s 32 కాబట్టి 16r స్క్వేర్ బై 32 సరిపోయిందా? ఇప్పుడు డినామినేటర్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి. డైరెక్ట్గా న్యూమరేటర్స్ని యాడ్ చేసేయచ్చు. 3r స్క్వేర్ ప్లస్ 9r స్క్వేర్ 12r స్క్వేర్ 16r స్క్వేర్ ప్లస్ 32r స్క్వేర్. అండ్ ఫైనల్గా నాకు ఏమొచ్చింది? దీని వాల్యూ 32r స్క్వేర్ డివైడెడ్ బై 32 వచ్చింది కాబట్టి 32 క్యాన్సిల్. r స్క్వేర్ ఈస్ ద రిమైనింగ్ ఆన్సర్. విచ్ ఆన్సర్? ఆప్షన్ సి. రైట్. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. జస్ట్ డోంట్ దీన్ని స్క్వేర్ చేసి ఎక్స్పాండ్ చేసి కామన్ వాల్యూస్ తీసి చేసే కన్నా ఇది ఇంకా సింపుల్గా ఉంటుంది అనమాట అజ్యూమ్ చేస్తే. రైట్. నోట్ దిస్. నెక్స్ట్ వన్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. secant square a into secant square b minus secant square a tan square b minus tan square a secant square b plus tan square a tan square b. చూడండి ఇది ఎట్లా సాల్వ్ చేయొచ్చు? చాలామంది మనం కామన్ తీసుకోవడం మనం చేసుకోవచ్చు. ఈ రెండింటి నుంచి మనం secant square a కామన్ తీద్దాం. secant square a కామన్ తీస్తే నాకేమొస్తుంది? secant square b రైట్ మైనస్ tan square b అవునా? అండ్ మైనస్ దీనిలో నుంచి tan square a కామన్ తీస్తే నాకేమొస్తుంది? secant square b minus tan square b. What is the second identity in trigonometric ratios? Secant square theta minus tan square theta is 1. This is 1. మళ్ళీ నాకేం మిగులుతుంది? secant square a minus tan square a మిగులుతుంది. మళ్ళీ దీని వాల్యూ ఎంత? secant square theta minus tan square theta is also nothing but 1. ఆప్షన్ వెరీ సింపుల్. కొంతమంది ఏబీ వాల్యూస్లో ఒక 45 degrees 60 degrees సబ్స్టిట్యూట్ చేస్తారు. అలా చేయొచ్చు కానీ ఇది ఇంకా సింపుల్ ప్రొసీజర్. అర్థమైందా? వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. లెట్ us see the next one. That is last one, 32. Okay, look at this question. 2 cos square b minus 1 equals to tan square a. Then cos a into cos b వాల్యూ అడుగుతున్నాడు. ఇది ఎట్లా సాల్వ్ చేయాలంటే 2 cos square b ఈక్వల్స్ టు -1 అటు వెళ్తే tan square a plus 1 అవుతుంది. అండ్ అకార్డింగ్ టు సెకండ్ ఐడెంటిటీ వాట్ ఐ విల్ బి గెటింగ్ tan square a plus 1 అంటే secant square a. ఎస్ ఓ నో? సో ఇప్పుడు 2 cos square b secant square a నేను ఎలా రాయొచ్చు? 1 డివైడెడ్ బై cos square a. ఎస్ ఓ నో? cos square a ఇటు తీసుకురండి. 2 cos square b into cos square a ఈక్వల్స్ టు 1. 2 నాటి తీసుకువెళ్ళిపోతే మనకేమొస్తుంది? cos square b into cos square a ఈక్వల్స్ టు 1/2. ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు? cos b into cos a హోల్ స్క్వేర్ అని రాయొచ్చు ఈక్వల్స్ టు 1/2. వాట్ ఐ విల్ బి గెటింగ్ యాజ్ cos a into cos b. cos a into cos b is nothing but plus or minus 1 divided by root 2. This is the final answer. అదే కదా అడిగిన వాళ్ళని క్వశ్చన్లో. సో ఆప్షన్ సి. So these are the daily test 18 solutions. I hope you enjoyed this lecture. Please do like, comment and share.